భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న 5 టెస్టుల సిరీస్లో భారత్ జట్టు మొదటి టెస్టులో ఓటమి పాలైన రెండో టెస్టు మ్యాచ్లో అద్భుతంగా పుంజుకుని ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ జట్టు సిరీస్ను 1-1తో లెవెల్ చేసింది. మొదటి టెస్టు మ్యాచ్లోనే గెలిచి ఈ సిరీస్లో భారత్ జట్టుపై ఒత్తిడి పెంచాలనుకున్న ఇంగ్లాండ్ ఆశలపై భారత్ జట్టు నీళ్లు చల్లింది. అనుకున్న ప్రణాళికలు అమలు చేయలేకపోవడం వల్లనే తాము ఓటమి పాలయ్యామని ఈ సందర్భంగా ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ చెప్పుకొచ్చాడు. అలానే రోహిత్ శర్మ ఎలా బౌల్తా కొట్టించాడో కూడా చెప్పుకొచ్చాడు. బెన్ స్టోక్స్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, చివరి ఇన్నింగ్స్లో మేము ఆ లక్ష్యాన్ని సాధించగలమని అనుకున్నాం. అంతగా మాపై మాకు నమ్మకం ఉంది. స్కోరు బోర్డుపై స్కోరు ఎక్కువగా ఉండి మనం ఒత్తిడిలో ఉన్నప్పుడే మనలోని అత్యుత్తమ ప్రదర్శన బయటకు వస్తుంది. కానీ మేము ఆ ఒత్తిడిని అధిగమించలేకపోయాం. మరో అద్భుతమైన గేమ్ ఆడినందుకు చాలా సంతోషంగా ఉంది. వాస్తవానికి చివరి ఇన్నింగ్స్లో ఎలా ఆడాలి అన్నదానిపై మాకు ఎలాంటి ఐడియా లేదు. డ్రెస్సింగ్ రూమ్లో మా జట్టును చూసినప్పుడు ఇంతకంటే అత్యుత్తమ జట్టు ఉంటుందా అనిపించక మానదు. మైదానంలో అడుగుపెట్టి తమ అత్యుత్తమ ప్రదర్శన చేయడానికి వారు తమ వంతుగా కృషి చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆటగాళ్లు చాలా తెగువతో ఆడారు. అందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇక మా స్పిన్ బౌలర్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. నిన్నటి రోజున వారు చాలా అద్భుతంగా ఆడారు. ఈ స్థితికి చేరుకోవడానికి ఇన్నేళ్లలో వారు చాలా కష్టపడ్డారు. ఈ మ్యాచ్లో జేమ్స్ అండర్సన్, బుమ్రా చాలా ప్రత్యేకం. ఇద్దరు కూడా అద్భుతంగా బౌలింగ్ చేసి బ్యాట్స్మెన్ను ఇబ్బంది పెట్టడమే కాకుండా భయపెట్టారు. ఇక ఈ మ్యాచ్లో జైస్వాల్ డబుల్ సెంచరీ, గిల్ సెంచరీ కారణంగా మేము ఓడిపోలేదు. రోహిత్ శర్మ వేసిన ప్లాన్ను అర్థం చేసుకోలేక నష్టపోయాం. వైజాగ్ పిచ్ స్పిన్కు ఎక్కువ అనుకూలంగా ఉంటుంది అనే భ్రమను రోహిత్, ద్రావిడ్ కలిగించారు. మేము కూడా పిచ్ను చూసి ఒక ఫాస్ట్ బౌలర్, 3 స్పిన్నర్లతో బరిలోకి దిగాం. కానీ పిచ్ మాత్రం ఫాస్ట్ బౌలర్లకు మొదటి సెషన్లో బాగా అనుకూలించింది. ఈసారి పిచ్ను బట్టి జట్టును ఎంపిక చేయడం, మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి అని అన్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.